తులారాశి వారికి 16, 17, 18 తేదీల్లో కష్టాలు తీరి కోట్లు దూసుకొస్తున్నాయి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, బాధలు పోయే అవకాశాలు కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా తులారాశి వారికండి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని ఒక రకంగా చెప్పొచ్చు. తులారాశి వారికి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజులు కూడా మీరు ఏం చేయాలి, అలానే కాకుండా ఎలాంటి వార్తలు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి వారికండి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే చిన్న వయసులోనే అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా వీరి భుజాన వేసుకుంటారు. కుటుంబాన్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కుటుంబం కోసం తప్పిస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ఏంటంటే కనుకనండి అధికంగా ఎవరిని నమ్మరు, కానీ నమ్మిన వ్యక్తులే కొన్నిసార్లు వీరిని మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. మంచి హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అంటే అడిగిన వారికి అందరికీ కూడా వీరికి తోచినంత హెల్ప్ చేస్తూ ఉంటారు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒకరిపై కుళ్ళుకోవటం, కుతంత్రులు జరపటం ఇలాంటివి కాకుండా మంచి అంటే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక వీరి మనసు కావచ్చు, వీరుండే విధానం కావచ్చు అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ కష్టాల కూబిలో పడిపోయి ఏంటంటే కనుక మనశ్శాంతి లేకపోవటం, సుఖ సంతోషాలు కరువైపోవటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టంతో ఇబ్బంది పడిపోవటం, కష్టాలు ఏంటంటే కనుక వీరిని చాలా వరకు కూడా అతలాకుతలం చేసేయటం, కొన్నిసార్లు కష్టాలు భరించలేక వీరిలోనే వీరు ఏడవటం, కన్నీళ్లు పెట్టుకోవటం ఇలాంటివి ఏంటంటే వీరు అధికంగా చూస్తూ ఉంటారండి. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా దైవారాధన చేయండి. మీ జాతక ప్రకారం మనం చూసుకున్నట్టయితే దైవానుగ్రహం మీకు కొంచెం తక్కువగా ఉందన్నమాట. అంటే మనకి ఏంటంటే గ్రహాలు నీచ స్థాయిలో నడిచాయి అనుకోండి, అప్పుడు దైవానుగ్రహం తక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం దైవానుగ్రహాన్ని కలిగించుకోవాలంటే దైవారాధన చేయటం, దేవుడికి దీపం పెట్టడం, దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళటం, ఇష్టదైవాన్ని అధికంగా పూజించటం, అలానే కాకుండా ఏంటంటే దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేస్తే దైవానుగ్రహం ఎక్కువగా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. దేవుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి, లైఫ్లో మనం దూసుకు వెళ్తాము, మనకి ఇంకా తిరుగుండదని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళండి దేవుణ్ణి అంటే ప్రార్థించండి. నార్మల్గా దైవభక్తి కొంచెం తక్కువగా ఉంటుందండి తులారాశి వారికి. అంటే కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమంది ఏంటంటే కనుక భగవంతుడు మాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు కదా, ఇంకా భగవంతుడిని నమ్మేదేంటి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొంతమంది అండి, అందరూ కాదు. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దైవారాధన చేసుకోండి, చాలా మంచిది. ఈ 3 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. గురువారం, శుక్రవారం, మనం చూసుకున్నట్టయితే శనివారం, ఇంకా మీకు 2 రోజులు ఉంది. కాబట్టి వీలుంటే మీరు ఈ 3 రోజులలో చక్కగా దీపారాధన చేయటం, అంటే ఆలయానికి వెళ్ళండి. మీ వీలుని బట్టి మీకు ఒకవేళ సమయం ఉందనుకుంటే ఆలయానికి వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. ఎక్కువగా ఏంటంటే కనుక మీరు డబ్బుని దానం చేయండి. డబ్బుని దానం చేయటం వల్ల ఏంటంటే సంపద మీకు 2 ఇంతలు పెరుగుతుంది. ఆ భగవంతుడు మీరు రూపాయిని ఖర్చు పెడితే ఆ భగవంతుడు మీకు 2 రూపాయలను ప్రసాదిస్తాడని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే మనము ఇలా ఏంటంటే కనుకనండి వేలకు వేలు ఇలా దానం చేయటం కాదు. మనం ఒక 2 రూపాయలు దానం చేసిన భగవంతుడు ఆ 2కు 2 ఇంకా మనకు అంటే ఇస్తూ ఉంటాడనమాట. దానం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది. దాన ధర్మాలు చేయటంలో మీరు ఫస్ట్ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి దానం చేసుకోండి, మీకు తోచినంత దానం చేయండి. మీరు ఇంతే చేయాలి, ఇంతే చేయకూడదని ఏమీ లేదు, మీకు తోచినంత దానం చేసుకోండి. ఈ 3 రోజులు కూడా ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అలానే కాకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కూడా ఏంటంటే మీలోనే మీరు ఏడవటం, కొంచెం డిప్రెషన్లకు వెళ్ళిపోవడం, ఆలోచించడం ఇలాంటివి చేయకండి. సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. ఎక్కువగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని అయితే దారుణంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన అనుకోకండి, మన అనుకునే వాళ్ళు ఎవరు కూడా మన వెంట ఉండరు, మనకు హెల్ప్ చేయరు. మనం పాడైపోతే చూసి నవ్వే వాళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఎవరిని అధికంగా గుడ్డిగా నమ్మకండి. నమ్మి మీరేంటంటే మోసపోకండి. కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటికి ఏంటంటే కనుక మీరు ముందుగానే జాగ్రత్త పడ్డారనుకోండి, ఆ సమస్యలు రావు. అంటే మీరు సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంచెం కడుపుకు సంబంధించిన సమస్య రావచ్చు. కొంచెం నిద్ర లేని సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. కొంచెం అంటే బీపీ డౌన్ అవ్వటం, అలానే కాకుండా కొంచెం స్లోగా పనులు చేసుకోవటం, స్లోగా మూవ్ అవ్వటం, అలానే కాకుండా ఎంత పని చేసినా కానీ మీకు ఆ పని అనేది ఇంకా అసలు అయిపోకుండా అలాగే ఉండటం, ఆ పని ఉడవకుండా అలాగే ఉండిపోవటం కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కానీ కష్టాలు అయితే తీరుతాయండి. కష్టాల నుంచి కొంచెం బయటపడతారు. పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాల పరంగా కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పొచ్చు. ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ కెరియర్ పరంగా కూడా మంచి ప్రణాళికను మీరు రూపొందించుకోగలుగుతారు. కెరియర్లో బాగా అంటే ఇంకా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మంచి అంటే ఆలోచన చేస్తూ ఉంటారు దానిపైన. ఇక అలానే కాకుండా వ్యాపారం ఇంకా అభివృద్ధి చేయాలి, వ్యాపారాన్ని ఇంకా అంటే బాగా అభివృద్ధి చేసి మంచి పేరును సంపాదించుకోవాలని తపన పడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా మీకు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం చూసుకున్నట్టయితే 16వ తేదీన
ఈ యొక్క రాశి వారికి అంటే తులారాశి వారికి 16వ తేదీన బాగుంటుందండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఈ రోజు ఏంటంటే అధికంగా మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందన్నమాట. మీరు ఏది చేసినా కానీ మీ ఫ్యామిలీ కాదని మాత్రం అనదు. ఫస్ట్ ఏంటంటే కనుక మీరు ఏదైనా చేస్తే వద్దులే అన్నట్టుగా అనేవారు కదా ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు అలా కాదు, చేసుకో బాగానే ఉంటుంది అన్నట్టుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారనమాట. చాలా వరకు కూడా ఇది చేస్తామంటే ఆ చెయ్యి పర్వాలేదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలానే ఫ్యామిలీ సపోర్ట్తో పాటు బంధువర్గము అలాగే వచ్చేసి ఏంటంటే స్నేహితుల సపోర్ట్ అధికంగా ఉంటుంది. ఒకవేళ సమయానికి మీ పనులు జరగకపోతే ఇలా స్నేహితుల సహకారాలు తీసుకుని పనులు కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు అంటే ఆఫీస్లో చక్కగా రాణించగలుగుతారు. సాఫ్ట్వేర్లకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది తులారాశి వారికి. అలానే కాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది, మార్పులు చూడగలుగుతారు. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్ వార్త అందే అవకాశం ఉంటుంది. కానీ ప్రమోషన్స్ అయితే జరగవు, ఇప్పుడే ఆ వార్తలు మీరు అందుకుంటారు. ఈ రోజున విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా అలానే రాజకీయ నాయకుల పరంగా, సినీ ప్రముఖుల పరంగా, దానికి తోడు రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది. భార్యాభర్తల బాగుంటుంది, పిల్లల పరంగా బాగానే ఉంటుంది, తల్లిదండ్రుల పరంగా కూడా అండి ఇక్కడ చక్కగా అనుకూలిస్తుంది. చిన్నపాటి ఇబ్బంది తల్లిదండ్రుల పరంగా ఉంటుంది, కానీ అదంతగా ఏం సమస్య కాదని మీరేంటంటే లైక్ తీసుకుంటారు. ఇంకా మీకు బాగానే ఉంటుందండి, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. 16వ తేదీ మాత్రం మీకు బాగా అనుకూలిస్తుంది. కుదిరితే మీరు దీపారాధన చేయటం, దానం చేయటం ఇలాంటివి చేసుకోండి, ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఇక్కడ అధికంగా ఉంది. ప్రేమ జీవితం కూడా బాగుంటుందండి, ప్రేమ ఫలిస్తుంది. ఎవరైతే ప్రేమికులు విడిపోయారో వారు కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ 16వ తేదీన. అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎదురుపడటం కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 17వ తేదీన ఉదయం నుంచి 3 గంటల వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదండి. ఎంత ఫాస్ట్గా పనులు చేస్తారంటే కనుక రాకెట్ కంటే స్పీడ్గా మీరు పనులు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అంటే ఆ పరిచయాల వల్ల ఏంటంటే లాభం కలుగుతుంది. అలానే కాకుండా ఈ రోజున ధనం మీ దగ్గరకు వస్తుందండి, చేతికి డబ్బు అందుతుంది. అంటే అది బయట నుంచి రావాల్సిన డబ్బు కావచ్చు, మీ యొక్క శాలరీ రూపంలో కావచ్చు, లేదంటే మీకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, మీ దగ్గరికి ఖచ్చితంగా ధనం అయితే వస్తుంది. అది మీ యొక్క అంటే ఇలా వాటా రూపంలో కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం లాభదాయకంగానే ఉందన్నమాట. వ్యాపారాల పరంగా మాత్రం ది బెస్ట్గా కనిపిస్తుంది ఈరోజు. వృత్తి చేసేవారికి కూడా అనుకూలత ఉందండి. అలానే ఇంకా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర ఏంటంటే కనుక ఈ రోజున కొంచెం ప్రోత్సాహం లభిస్తుందన్నమాట. అంటే మీ పనితీరుని వాళ్ళు మెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగానే కలిసి వస్తుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఈ రోజు ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళ రంగాల వారికైతే అంతగా కలిసి రాదనమాట, కొంచెం అంటే డౌన్ ఉంటుందని చెప్పొచ్చండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది, ఎక్కడే ఇబ్బంది ఉండదు. ఈ రోజు ఏంటంటే ప్రయాణాలు చేస్తారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాలలో ఏంటంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల మీకు లాభమే కలుగుతుంది, కానీ నష్టం జరగదు. అంటే వాళ్ళ వల్ల ఏంటంటే కనుక ఉద్యోగాలు అంటే పొందే అవకాశాలు కూడా ఇక్కడ కొంతమందికి ఉన్నాయి, కాబట్టి అదొకటి మీరు చూసుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. 3 గంటల తర్వాత ఏంటంటే కనుకనండి మీరు కొంచెం డల్ అయిపోతారు. అంటే నీరసంగా ఉండిపోవటం, ఏందో అనే అర్థం కాకపోవటం, కొంచెం అయోమయ పరిస్థితులు పడిపోవటం, ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోవటం, ఇలా జరుగుతుందన్నమాట. అదొక్కటి మీరు చూసుకోండి. ఎక్కువగా ఆలోచించకండి, కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. మీకు బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. చాలా కష్టపడతారు, కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారు. బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల కూడా కొంచెం ప్రెషర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగుంటుంది. ఇక్కడ చిన్నపాటి అనారోగ్యం వస్తుంది, అది మీరు చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఇలా అండి 17వ తేదీన ఇలా జరుగుతుంది. 18వ తేదీన కూడా బాగానే ఉంటుందండి. 18వ తేదీన కూడా ఏంటంటే కనుక అన్ని సమస్యలండి పోతాయి. మ్యాక్సిమం ఏంటంటే సమస్యల నుంచి బయటపడాలని చూస్తూ ఉంటారు. సమస్యలు తీరాలి అంటే మీరు చేసే వృత్తుల ఉద్యోగాలు బాగుండాలని కోరుకుంటారు, కానీ లాభదాయకంగా ఉంటుందండి. అంటే ముందు పోయిన రోజులు ఉంటే పోలిస్తే ఇప్పుడున్న రోజులు కొంచెం పర్వాలేదనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. పనుల పరంగా కావచ్చు, మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయండి, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని రకాల కష్టాలు పోతాయి. మనం చెప్పాం కదా, ధనానికి సంబంధించిన కష్టాలు పోతాయి. ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే కొత్త బిజినెస్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా అంటే ప్రారంభించాలంటే కనుక వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, అది చేసే అవకాశం ఉంటుంది. మిగతాదంతా కూడా ఇక్కడ బాగుంటుందని చెప్పొచ్చండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. చిన్న చిన్న సమస్యలు మీకే వస్తాయి, మీ తల్లిదండ్రులకు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు కావచ్చు. పెద్ద సమస్యలు ఏం రావు, కానీ చిన్న చిన్న సమస్యలు మీకే వస్తాయి అనమాట. అంటే మనం చెప్పాం కదా, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా ఆలోచించడం,
అంటే పదే పదే ఆలోచన మనసులో పెట్టుకొని కూర్చోవటం, ఒక్కరే కూర్చొని ఆలోచించుకోవటం, అలానే కాకుండా ఎక్కువగా నిద్ర పట్టక సమస్యలు ఎదుర్కోవటం, పని ఎంత చేసినా కానీ ఆ పని అసలు కంప్లీట్ కాకపోవటం, ఇలాంటివి ఏంటంటే గనక కొంచెం ఇబ్బంది పడే అవకాశాలైతే ఉంటాయి. అవి చూసుకోండి. ఇంకా అలానే కాకుండా ఎవ్వరిని కూడా అధికంగా నమ్మకండి. మీ పర్సనల్ విషయాలను మాత్రం అస్సలు కూడా బయట చెప్పుకోకండి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్తారండి పర్సనల్ విషయాలను ఎందుకు చెప్పుకోకూడదంటే గనక, మీరు ఒక విషయాన్ని పర్సనల్‌గా చెప్తారు కదా! ఆ పర్సనల్ విషయం ఏంటంటే ఇంకొకరికి తెలిసిపోతుంది. అలా మీ పర్సనల్ విషయాలు ఏంటంటే బయటపడతాయి. అందుకే అధికంగా మీరు నమ్ముతారు. నమ్మండి. కాకపోతే మీ విషయాలు బయట పడతాయి కాబట్టి చెప్పకపోవడమే బెస్ట్ అనమాట. అలా ఏంటంటే గనక నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ డబ్బు వస్తుంది, కష్టం తీరుతుంది. అనారోగ్యం చిన్న చిన్నగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూసేసుకుంటే సరిపోతుంది.